Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is prayer more important than life. Prayer more important than life. జీవితం కంటే ప్రాణం కంటే ప్రార్థన గొప్పది. ప్రాణం కంటే ప్రార్థన గొప్పది. ఈ అంశం మీద కొన్ని సత్యమును మనం ధ్యానం చేద్దాం. The book of Daniel chapter 6 verses 7 to 12. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7 నుంచి 12 వచనాల వరకు సారాంశంలో ఈ సత్యాన్ని మనం గమనిస్తాం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు వీరంతా కూడా రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దాని శాసనముగా చాటింప చేయనట్టు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యుద్ధ తప్ప మరి ఏ దేవుని యుద్ధ అయినను మానవ యుద్ధ అయినను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడను చేసిన వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఒక శాసనాన్ని పుట్టించాలని ఆశించారు. ఎందుకనగా రాజైన దర్యావేషు కాలంలో దానియేలు ప్రముఖుడుగా ఉన్నాడు. దాదాపుగా 120 మంది, వారిపై 3 ప్రధానులు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఏ తప్పైన లోపమని ఎవరు కనుగొలేకపోయారు. అసూయ చేత ఏం సరే దానియేలును అంతమొందించాలని ఆశించి వాళ్ళంతా కుట్ర పని ఒక శాస్త్రాన్ని రాజు చేత పుట్టిస్తారు, సంతకం చేయిస్తారు. కానీ వాక్య భాగం గమనించినప్పుడు కాగా రాజుకు 9వ వచనం దర్యావేష శాసనం రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించు వచ్చెను. బబులోను దేశంలో ఉన్నారు, చెరకొనుపబడ్డారు. షడ్రక్, మిషక్, అబేద్నెగో, దానియేలు ఎవరో ప్రాణాలను కొనుపబడ్డారు. వారి విశ్వాసాన్ని కొనసాగించుకున్నారు. ధర్మశాస్త్రమును వారు చదివారు, వంట పట్టించుకున్నారు. కాబట్టి దేవుని విధులను వారు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. అసూయ చేత దానియేలును అప్పగించారు. కానీ దానియేలు గమనించినప్పుడు కఠినమైన శాస్త్రం ఉండగా 30 దినముల వరకు ఏ మానవుడు ఎవరి దగ్గరైనా మనం చేయకూడదు. శాస్త్రాన్ని పుట్టించారు. ఏ దేవుని యొద్ద అయినను ఏ మానవుని యొద్ద అయినను ఏ మనవి చేయకూడదు. కానీ దానియేలుకు అలవాటు ఉన్నది, నిత్యము దేవుని ప్రార్థన చేసేవాడు. వాక్య భాగంలో గమనించినప్పుడు దానియేలు యథావిధిగా తనకు అలవాటు ప్రకారం ఆయన యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాలుని తన ఇంటిపై కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేశాడు. ఇట్ వాజ్ ఎ హ్యాబిట్. ఆయనకు దైనందిన చర్య, నిత్యము ప్రార్థన చేసేవాడు ఆయన. అన్ని ముమ్మారు కూడా ఒకరోజు కాదు 2 సార్లు ముమ్మారు మోకాలుని ప్రార్థించేవాడు. అలా చేస్తే ప్రాణహాని ఉన్నది, ప్రాణానికి ముప్పు ఉన్నది. కానీ దానియేలు ఏమాత్రం కూడా జంకలేదు, వెనకాడలేదు. ఫర్ హిమ్ ప్రేయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైఫ్. తన ప్రాణము కంటే, తన జీవితం కంటే ప్రార్థన ప్రాముఖ్యమైనదని దానియేలు గ్రహించాడు. రిమైండ్స్ us టు ప్రయారిటైజ్ ప్రేయర్. 10వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. ఆయన జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇట్ వాజ్ ఎ ప్రివిలేజ్. ప్రేయర్ ఇస్ ఎ ప్రివిలేజ్. ఆధిక్యతను ఆయన కొలుపడానికి ఇష్టపడలేదు.
ప్రైజ్ ఆపర్చునిటీ ప్రైజ్ గాడ్. దేవుని ప్రార్థన స్తుతించడం ఆధిక్యత కోల్పోవడానికి అని ఇష్టపడలేదు. ప్రాణం పోయినా సరే పర్వాలేదు, కానీ తన అలవాటు మార్చుకోలేదు. యథావిధిగా ఆయన దేవుని ప్రార్థించాడు, స్తుతిస్తూ వచ్చాడు. ఆ వృత్తాంతం ముందు తెలుసుకుంటే గొప్ప అద్భుతమైన కార్యం జరిగిపోయినది. కాబట్టి నీ జీవితంలో అన్నిటికంటే ప్రార్థన నీ జీవితంలో ప్రాముఖ్యమైనదిగా ఉన్నదా, మొదటిదేగా ఉంటుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని గివ్ ఇంపార్టెన్స్ టు ప్రేయర్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఆ రీతిగా ప్రార్థనగా ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థించే జవాబును పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. మహోన్నతుడా, ప్రేమ స్వరూపుడా, మీ స్తుతి స్తోత్రాలు తండ్రి. అన్నిటికంటే ప్రార్థన ముఖ్యమైనది. ఇది మాకు ఆధిక్యత కాబట్టి తద్వారా మీతో సహవాసం చేయడానికి, మీతో సంభాషించడానికి, విజ్ఞాపన చేసుకోవడానికి అది గొప్ప వరముగా మేము గ్రహించిన ఆయన అన్నిటికంటే ప్రాధాన్యమైన ప్రార్థన ఎంచుకొని, మన ప్రాణము కంటే ప్రార్థన ప్రేమను ఎంచుకొని మా తండ్రి దానిలో ప్రార్థనా విహులమై విజయం పొందడానికి శక్తి ఇవ్వగలందుకు, వాక్యం ప్రతిభను దర్శించి దీవించగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.